విజయనగరం జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ జనసేన ఉమ్మడి ఎన్నికల అభ్యర్థుల లిస్టుపై బొత్స ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొత్తులతో కుదిరిన టీడీపీ జనసేన పార్టీలకు సరైన అజెండా లేదన్నారు. పవన్ చంద్రబాబులు అమిత్ షాను కలిసినా అమితాబ్ బచ్చన్ ను కలిసినా తమకేం పోయేది లేదన్నారు. ఆయన తాము మాత్రం ఒంటరిగానే ప్రజల్లోకి వెళ్లి ప్రజాదరణతో గెలిచి తీర్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయమని బొత్స ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాలో ఉదయగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సురేష్ కు నియోజకవర్గంలోని 8 మండలాల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఎన్నికల్లో గెలిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తామంటున్న ఉదయగిరి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ తో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం తరపున ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ పేరును నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈరోజు మనం ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్నాం. వారు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు, దీనికి కాకర్ల సురేష్ అడిగి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నాం. సార్, ఈరోజు మీరు ఎన్ఆర్ఐగా నియోజకవర్గానికి వచ్చారు. దగ్గర 1-2 సంవత్సరాల నుంచి కూడా 8 మండలాల్లో అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళారు. ఈ రోజు అయితే మీకు ఏకంగా టీడీపీ అభ్యర్థిగా మేము ప్రకటించారు. ఎలా సాధ్యపడింది, దీనికి మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? వారి సమస్యల మీద కానీ వారితో అనుబంధం ఏర్పడింది. ఆ భరోసాతోటే, నాకు ఉన్న ఆదరణ చూసి ఆ భరోసాతోటే తెలుగుదేశం పార్టీ జెండా ఉదయగిరి కోట మీద ఎగరవేస్తానన్న నాకు ఎటువంటి సందేహం లేదు. అలాగే ప్రధానంగా ఈరోజు మీరు ఎన్నో కుటుంబాలను ఈరోజు మీరు పరామర్శించారు. అలాగే ఎన్నో ప్రాంతాల్లో కూడా మీరు తిరిగారు. అంటే మీరు అప్పుడు వెళ్ళిన దానికి ఇప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఎలాంటి మార్పులు ఉన్నాయి? మీరు కానీ రేపు టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం పట్ల ఏ రకంగా ముందుకెళ్ళబడి ప్రధానంగా యువతకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఉదయగిరి నియోజకవర్గంలో మాది సొంత గ్రామం ఎర్రమరెడ్డిపల్లి, వరకుంటపాడు మండలం. వరకుంటపాడు మండలం ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో ఒక మండలం అది. ఈ రోజున మేము దాదాపుగా 50 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితి ఈ రోజున ఇప్పుడు చూసుకుంటే కూడా అదే సమస్యలు ఉన్నాయి. అక్కడ తాగునీరు అవ్వచ్చు, అన్ని రకాలుగా సమస్యలు. ఫ్లోరైడ్ సమస్య మా ఊర్లో ఇంకా ఉంది. అక్కడ సరిగా తాగునీరు లేదు. ఓవరాల్ గా 8 మండలాల్లో విపరీతమైన హెల్త్ క్రైసిస్ ఉంది. మా ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం లోకేష్ బాబు గారి స్ఫూర్తితోటే, ఆయన సహకారంతో ఒక ఆరోగ్య రథాన్ని బిల్డ్ చేసి ఇక్కడ 8 మండలాల్లో దాదాపుగా 2వ ఫేజ్ కూడా ఇప్పుడు తిరగడం జరుగుతూ ఉంది. 29,000 మందిని అడ్రస్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రివెంటివ్ టెస్టింగ్ అవ్వచ్చు, వాళ్ళకున్న ప్రధాన సమస్యలు ఏదన్నా ఉండొచ్చు. మీరు చెప్తే నమ్మని పరిస్థితి, చాలా మందికి కనీసం బీపీ మిషన్ కూడా వాళ్ళ లైఫ్లో చూడలేదు. 60, 65 ఏళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు కూడా ఈ రోజు వరకు కూడా బీపీ మిషన్ చూడని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మా ప్రివెంటివ్ టెస్టింగ్ చేసిన దానివల్ల ఎంతో మందికి మనం హార్ట్, గుండె జబ్బులు రాకుండా ఆపగలిగాము 8 మండలాల నుంచి కూడా. అలాగే ఎంతో మంది వృద్ధులు, మహిళలు, ఆడపడుచులు, యువత ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు, నాకు ఆదరణ చూపెడుతున్నారు. ఇక్కడ మేము చేసే ప్రోగ్రామ్స్ కానీ అన్న క్యాంటీన్ అవ్వచ్చు, స్కిల్ డెవలప్మెంట్ అవ్వచ్చు. దాదాపుగా 500కు పైగా మహిళలకి మనం బ్యూటిషియన్, టైలరింగ్ కోర్సులు నేర్పించడం జరిగింది ఇక్కడ వింజమూరులోనే అన్ని మండలాల నుంచి. అలాగే దాదాపుగా 15 ప్రాజెక్ట్స్ తోటి మా చేతనైనంత మేరకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్, మా ఫ్యామిలీ ట్రస్ట్, అది ఫ్యామిలీ ఫండ్స్ తోటి మాకు చేతనైనంత వరకు మేము సహాయం చేయడం జరిగింది. ఆ వచ్చిన ఆదరణ, ఆ సమస్యల మీద ఉన్న అవగాహనతోటే రాజకీయంగా ముందుకెళ్తే ఇంకా మన సర్వీసెస్ కానీ మన ఆలోచన విధానం కానీ మార్చుకొని, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దాదాపుగా 75 ఏళ్ళు అయింది ఇండిపెండెన్స్ వచ్చి. ఈ కాన్స్టిట్యున్సీ ఫామ్ అయిన తర్వాత రకరకాలుగా మారుతా వచ్చింది, రీజోనింగ్ అవుతా వచ్చింది. మొదటి నుంచి కూడా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ 2 సార్లు సైకిల్ గుర్తు గెలవడం జరిగింది. ఒకసారి ఖమ్మం విజయరామరెడ్డి గారు బండి గుర్తు మీద గెలవడం జరిగింది. 3 సార్లు. వీటిపై మీరు ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నారు? మీరు అధిష్టానం దృష్టికి ఏం తీసుకుపోతున్నారు? మీకు అవకాశం వచ్చిన తర్వాత వీళ్ళకి ఎలా న్యాయం చేయబోతున్నారు? ముందుగా మనం నీటి సమస్య గురించి మాట్లాడుకుంటే, మన కళ్ళ ముందు ఉన్నవి సమస్యల హైకెనాల్ ఒకటి, అలాగే వెలిగొండ ప్రాజెక్ట్ ఒకటి. అది ఎంతో కాలం నుంచి, ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ ఉంది, వర్క్ జరుగుతూ ఉంది. అది కంప్లీట్ అవ్వడానికి ఒక రకంగా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, నీటి సమస్య ఉంది, అందరికీ తెలుసు. తాగునీరు సమస్య ఉంది. అన్ని రకాల వాటర్కు సంబంధించిన ఇష్యూస్ ని మనం అడ్రస్ చేయాలంటే, ఒక పక్క అది అడ్రస్ చేసుకుంటానే ఇంకొక పక్కన మనం ఎలా ఆదుకోవాలి, యువతకి ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, లేకపోతే ఈ సమస్యలు ఎలా అడ్రస్ చేయాలి, ఒక 4 ఎకరాల పొలం ఉన్న రైతుకి మనం భరోసా ఎలా ఇవ్వాలి, ఇక్కడ నైసర్గిక స్వరూపం లేకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఏ పంట వేసుకోవాలి. కేవలం ఏం జరిగిందంటే, ఇక్కడ దాదాపుగా 40-50 ఏళ్లలో ఏం జరిగిందంటే, మనం కేవలం వాటర్ లేదు ఇదే సమస్యతోటే మనం ఆలోచన చేస్తా ఉన్నాం. కానీ
మిగతా సమస్యల మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ యువతకి, ముఖ్యంగా మహిళలకి కొంత చదువుకున్న మహిళకి ఏదైనా ఉద్యోగం చేసుకోవాలంటే కూలికి వెళ్తే 250, 300 రూపాయలు కూలికి వెళ్ళాల్సిన పరిస్థితి తప్పితే వేరే అంతకు మించి ఉద్యోగం దొరకడం లేదు. ఇక్కడ ఎవరికీ లేవు ఉద్యోగాలు. 10వ తరగతి చదివిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు లేవు. అలాగే బొలినేని రామారావు గారి సహకారంతో నేను ముందుకెళ్తానంటూ కూడా కాకర్ల సురేష్ తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, వింజమూరు నుండి.